పదహారవ శాసనసభ కాసేపట్లో కొలువు తీరనుంది. మొదట సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలతో పాటు జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. మరోవైపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నాడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేపు సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ పదవికి నామినేషన్ అయ్యన్న పాత్రుడు దాఖలు చేయనున్నారు. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టనున్నారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. శపథాన్ని నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శ్వేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరితో కలిసి అసెంబ్లీకి చేరుకుంటారు. అయితే కౌరవ సభ నుంచి బయటకు వెళ్తున్నాను, గౌరవ సభలోనే మళ్లీ సీఎం హోదాలోనే అడుగు పెడతాను అని ఏదైతే చెప్పి బయటకు వెళ్లారో 2.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం హోదాలో అసెంబ్లీలోకి అడుగు పెడుతూ ఉన్నారు. అయితే అసెంబ్లీకి కావాల్సిన ఏర్పాట్లు అంటే ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత నిన్న గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ రోజు ముందుగా మంత్రులు, సీఎం తర్వాత మంత్రులు, మహిళా శాసనసభ్యులు తోటి ముందు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలందరితో కలిపి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అయితే ప్రతిపక్ష హోదా 11 మాత్రమే గెలిచినటువంటి వైసీపీకి ప్రతిపక్ష హోదా లేని కారణంగా అందరి సభ్యులతో పాటు సమానంగానే ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దీంతో పాటుగా ఏదైతే జనసేన పార్టీ మొదటిసారిగా జనసేన పార్టీ నుంచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా మిగిలిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా. ఈ నేపథ్యంలో 3 పార్టీలకి సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 2 మాత్రమే పాత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మిగిలిన వారంతా కూడా కొత్త వారు, మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న వారే ఉన్నారు. అయితే ఇప్పుడే కాసేపటి క్రితం వెంకటాయపాలెంకి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన వెనుక ఉన్నారు. నివాళులు అర్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి నడుచుకొని అక్కడి నుంచి ఏదైతే మందడం తర్వాత అసెంబ్లీ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి నడుచుకుంటూ రాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే అసెంబ్లీ సమావేశాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత రేపు స్పీకర్ కి ఎన్నికకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సభ్యులందరి ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ ని బట్టి స్పీకర్ ని ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నికతో పాటుగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా రేపే ఉండబోతా ఉంది. శ్వేత, కాంతి, అయితే సరిగ్గా మీరు అన్నట్లుగా 2.5 ఏళ్ల క్రితం చంద్రబాబు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పి బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు ఇప్పుడు సీఎం హోదాలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పుడు అదే డైలాగ్ జగన్ నోటి వెంట వచ్చింది. ఈ కౌరవ సభలోకి మనం అడుగు పెట్టబోతున్నాం, ఎలా ఉంటుందో తెలీదు అనే క్వశ్చన్ ని రేస్ చేశారు. సో ఈ నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ఏపీ రాష్ట్ర ప్రజల్లో అయితే ఉంది. ఎలా ఉండబోతోంది? సీఎం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు తన ఇంట్లో వాళ్ళని కూడా ఏదైతే మాట్లాడకూడని మాటలు సభలో మాట్లాడడంతో ఏదైతే అప్పుడే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదైతే ఈ మాటలకు ఇది గౌరవ సభ కాదు, అసెంబ్లీ అంటే గౌరవంగా జరగాల్సినటువంటి సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడితో పాటుగా వారి ఇంట్లో వారిని, వారి భార్యని కూడా అవమానించకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ బయటకి ఆ రోజు చంద్రబాబు నాయుడు వెళ్లారు. అదే ఏదైతే శబ్దం చేసి నేను మళ్ళా సీఎంగా తిరిగి ఈ సభలోకి అడుగు పెడతానని చెప్పినట్టుగానే సీఎంగా ఆయన అడుగు పెడుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఏదైతే మనల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి కౌరవ సభగా ఆయన అభివర్ణించారు. అయితే సభలో ఈ రోజు రేపు ఇది మొదటి సమావేశం కాబట్టి కేవలం
ప్రమాణ స్వీకార కార్యక్రమము అలాగే స్పీకర్ ఎన్నికతోటి అసెంబ్లీ ముగుస్తుంది. అయితే జూలై ఆఖరి వారంలో మరొకసారి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు సభ సాగే తీరును బట్టి మనం ఇది ఎట్లా సాగబోతోంది సభ అనే విషయాన్ని అంచనా వేయగలుగుతాం. అయితే ఈ 2 రోజులు మాత్రం కేవలం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటుగా స్పీకర్ ఎన్నికతోటి ఈ రెండు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.